6 ముక్కల క్రాస్ లంగా కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఒక సైడ్న 10 సెంటీమీటర్ల ముక్క తీసుకున్నాం కదండి, అది పక్కన పెట్టేసి ఉన్న ముక్కలు ఇలా ఉంటుంది కదండి, దీన్ని మనం ఇట్లా క్రాస్గా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే సేమ్ ఇంతే వస్తుందండి ఈ ముక్క. అంటే అలా కట్ చేసి మనం ఇలా కట్ చేసుకోవాలి సెంటర్లో, ఇలా క్రాస్ వేసిన ముక్కలు అది ఆ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇది ఈ సైడ్ వస్తుంది. సెంటర్లో మనం సమానంగా కట్ చేసుకున్న ముక్క వస్తుంది అన్నమాట. అప్పుడు వీటికి ఇట్లా అక్కడ డాట్ వస్తుంది, ఇక్కడ చిన్న డాట్ వస్తుందండి, ఇక్కడ డాట్ వస్తుంది, ఈ క్రాస్ సైడ్ వస్తుంది. సెంటర్లో స్టడీగా ఉండే ముక్క జాయింట్ చేసుకుంటామండి. సైడ్స్ వచ్చి క్రాస్ ముక్క జాయింట్ చేసుకుంటాము. 6 ముక్కల లంగా మనం కుట్టుకునేటప్పుడు ఇలా కుట్టుకుంటే, ఇంట్లో కుట్టుకుంటే లంగాలు ఇట్లాగా ఉంటాయండి. ప్రతిసారి కట్టుకున్నా కానీ అందంగా ఉంటుంది. తర్వాత కుర్చీ పైన మనం పట్టీ వేసుకోవాలి. మనం 2.5 మీటర్ల లంగా కదండి 6 ముక్కలది. మనం పొడవు వచ్చేసి 35 పెట్టుకున్నాము. 5 సెంటీమీటర్ల కుర్చీ పెట్టాలనుకున్నాం, పై పట్టీ కదా. ఇప్పుడు 8 ముక్కలు వస్తాయండి, ఇవి కుర్చీకి సరిపోతుంది. లంగాకి కింద పక్క కుర్చీ ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. నడుము పట్టి ఎప్పుడైనా లంగా మొత్తం తిరగలు చూసి కుట్టుకోవాలండి, కానీ తిరగల వైపు పట్టి జాయింట్ చేసి మనకు మంచిగా ఉన్న మరగలకి వెళ్ళి ఇట్లాగా ఫోల్డ్ చేసి కుట్టాలి. లంగాకు మనం కుర్చీ జాయింట్ చేసి కుట్టిన తర్వాత మళ్ళీ డబల్ కుట్టు వేయాలంటే ఇలా పై పక్కకు తీసుకోకూడదండి, అది రాంగ్. ఇలా పెట్టి 6 ముక్కల క్రాస్ లంగా సెంటర్లో స్టడీ ముక్క తీసుకుంటే ఇలా వస్తాయండి లంగాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. 6 ముక్కల లంగాలు క్రాస్ లంగాలు సెంటర్లో పడితే ఇలాగా స్టడీ ముక్కుంటే ఇలా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.